ఏమో మాకున్నంత కొంత భూమిలో మినుములు జల్లుదామని వచ్చాము. మినుములు తీసుకున్నాము. అయితే ఇందులో చూస్తున్నారు అంటే మాకు మామయ్య అవుతాడు, ఆయన సొంతం మామయ్యే. మా అత్తయ్య వాళ్ళ చెల్లి హస్బెండ్ మామయ్య అవుతాడు. ఆయన చూస్తున్నాడు ఇందులో నాసులు ఉన్నాయి, చాలా చిన్న చిన్నవి ఉన్నాయి, గింజలు మాత్రం రావు అని చెప్పేసి ప్యాకెట్లు వేస్ట్ బయట నుంచే తీసుకొచ్చాము. ఇదేమో గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు, అంటే ఊర్లోనే దొరికినాయి. ఇవి మేము బయట నుంచి తీసుకొచ్చినవి బాగోలేదు, ఇవి మంచిగా వస్తున్నాయి అంట గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు. అందుకోసం మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఈ ప్యాకెట్లు వేరే వాళ్ళ దగ్గర పెదనాన్న దగ్గర ఉంటే తీసుకొచ్చారు. ఈ ప్యాకెట్స్ అవి వాపస్ ఇచ్చేయచ్చులే అని చెప్పేసి అవి పక్కన పెట్టేసాము. అది ఒకటి ఓపెన్ చేసాము, అది చల్లేసాము. దీంట్లో నాసులు ఉన్నాయంట, చిన్న చిన్న ఉన్నాయేమో రావు. ఇంత కష్టపడి వేస్తా ఉన్నా కూడా చాలా మందికి అంతే అయిందంట పాపం. కొన్ని నాసులు ఉన్నాయి అసలు రావు. మినుములు తీసుకురావడానికి వెళ్తే నేను పక్క పొలానికి వచ్చాను. కొబ్బరి బొండాలు వచ్చినాయి బాగానే, అంటే పూతలు దిగుతున్నాయి. సరే ఈసారైనా ఉంచుతారో లేదో అని వెయిట్ చేసి చూడాలి. ఈ టయానికి తోటలోకి వస్తే మాత్రం దోమలకి ఆహారమే మనం, కానీ తప్పదు. పక్కనే మినుములు జల్లిస్తున్నాం, అందుకోసం ఈ టయానికి వచ్చాము. ట్రాక్టర్ కూడా వేస్తూ దున్నుతున్నారు. సరిపోవంటే గింజల కోసము వెళ్ళారు. కుట్టేసినాయి అమ్మా దోమలు. మొత్తం నేను వేస్తానని చెప్పాను. నీ వల్ల ఇద్దా చూడు ఎలా చల్లుతున్నారు. జల్లే దాంట్లో కూడా చెట్టుకుంటారంట. ఇప్పుడు మన లాంటి జల్లుదామని సంకలు కొట్టుకున్నా అది అవ్వదంట. ఇలా ఎటు పోయినానే కదా, అదేదో చిన్న అదేదో పాట అయ్యే పాట ఇలా 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 వేసినట్టు ఇలా 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 కాదు ఎట్లా వస్తుందో. దానికి విధానం ఉంటుంది, అడ్డుగోలుకి మొత్తం ఒకే దగ్గర పడతాయి. వస్తుంది సరే. ఇక చూడు కరెక్ట్గా, ఇదిగో కొలత లాగా పడ్డాయి, ఎక్కడెక్కడ పడాలో. అంటే ఆ మూమెంట్ వాళ్ళకి వేసేది ఇట్లాగా మనం వేస్తే ఒకే దగ్గర లాట్ పడిపోతాయి. మనం వేస్తేనేమో ఒకే దగ్గర పడతాయి, వాళ్ళు వేస్తేనేమో ఒక్కొక్క గింజ చల్లుతా ఒక్కొక్క దగ్గర పడతాం. ఇంతే పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకోకూడదు. ఇలా ఈ కింద నుంచి కూడా వెళ్ళాలి, ఈ ఏళ్ళ నుంచి కూడా వెళ్ళిపోవాలి. అట్లాగే అసలు కొండే పట్టుకుంటుండు. ఇలా 4-5 సార్లు చల్లుతుండు. వానపాములు ఉన్నాయి. 2 రోజుల వర్షానికి ముందు వర్షం పడి అవి చచ్చిపోతున్నాయి అంట తెలుసా, విత్తనాలు మొక్కలు. మళ్ళీ వర్షం పడిపోతే లేదు